హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఫైనల్ వీక్ వచ్చాం. అండ్ ఫైనల్ వీక్ అంటే ఇంకా ఎలిమినేషన్స్ ఇలాంటివి ఏమి ఉండవు కదా. సో ఫైనల్ వీక్ అండ్ విన్నర్ ఎవరు అనే దానికోసమే ఓటింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. అండ్ ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, సో ఓటింగ్లో ఊర మాస్ అనమాట. ఫ్యాన్స్ వార్ మామూలుగా లేదు, రచ్చ లేపుతున్నారు. ఫ్యాన్స్ వార్ తోటి మామూలుగా కాదు, అసలు వీళ్ళు గెలుస్తారు అనే దానికంచి ఒక సైడ్కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ రేంజ్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆ రేంజ్లో ఓటింగ్ అనేది పడుతుంది. ఇంత భీకరంగా ఓటింగ్ పడుతుందని అస్సలు అనుకోలేదు. అండ్ నిన్న ఎపిసోడ్ అయిపోయిన కాంచెల్లి ఎలాగైతే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. అండ్ ఖచ్చితంగా అఫీషియల్ ఓటింగ్ అనేది హాట్స్టార్లో ఓటింగ్ చేయండి. అండ్ అదేవిధంగా మిస్డ్ కాల్ డేటా అనేది చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది. చాలా వరకు గుర్తుపెట్టుకోండి, మిస్డ్ కాల్ డేటా ప్రతిసారి విన్నర్ని చాలా మిరాకిల్స్ చేస్తూ విన్నర్ని చేంజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో మొత్తానికి ఫినాలీ వీక్ వచ్చింది కదా. ఫస్ట్ డే ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, ఎవరి ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ అఫీషియల్ ఓటింగ్కి అన్అఫీషియల్ ఓటింగ్ కాదు, మనం ఎక్కడ ట్రెండ్ చూసినా కూడా ఒకే మాట మీద ఉన్నట్టుగా ఒకే సైడ్ ఉన్నట్టుగా అనిపించింది. బట్ ఊర మాస్ ఓటింగ్ అయితే నడుస్తూ ఉంది. సో చూద్దాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నది కూడా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఓటింగ్ ఆర్డర్లోకి వెళ్దాం. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం నిఖిల్ మాత్రం టాప్లోనే ఉన్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా ఏమనుకున్నా ఏదైపోయినా కూడా సో మొత్తానికి ఓవరాల్గా ట్రెండ్స్ చూసుకుంటే ఎక్కడ ఏ పోల్ చూసుకున్నా కానీ యూట్యూబ్ పోల్స్ అవని, ఇన్స్టా పోల్స్ అవని, అండ్ వెబ్సైట్స్ అవని, అండ్ ఏ అఫీషియల్గా చూసుకున్న మన ఇప్పుడు వెబ్సైట్లలో చాలా సైట్లు ఉన్నాయి. ఇంతకుముందుకు చాలా డిఫరెన్సెస్ ఉండేది. ఇప్పుడు కూడా వచ్చేసరికి మాత్రం వన్ సైడ్ లాగా కంప్లీట్గా వన్ సైడ్ అయిపోయింది. సో నిన్న జరిగిన ఎపిసోడ్లో సో గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరి మధ్యన మంచి బాండింగ్ అనేది క్రియేట్ అయినట్టుగా అనిపించింది. చాలా హ్యాపీగా వీళ్ళ సారీలు చెప్పుకోవడం కానీ, హగ్గులు కానీ, ముద్దులు కానీ, సో ఇలా చాలా మంచి జనాలకి ఒక పాజిటివ్ వైబ్ అయితే ఖచ్చితంగా వచ్చినట్టుగా అనిపించింది నాకైతే. సో ఇలా నిఖిల్కి ఎక్స్ట్రీమ్ లెవెల్లో నిఖిల్ ఫ్యాన్స్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్లో వర్కౌట్ చేస్తున్నారు. అండ్ నిఖిల్ ఫ్యాన్స్ దుమ్ము లేపే ఓటింగ్ చేస్తున్నారు. సో అంతా ఇంత ఓటింగ్ కాదు, ఏకంగా ఫినాలీ వీక్లో 35% తోటి మనోడు టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు. ఇది మామూలు కాదు, అసలు రేంజ్లో అనుకోండి. సో నిఖిల్కి గౌతమ్కి ఇంతకుముందు చూసుకుంటే చాలా డిఫరెన్సెస్ చాలా తక్కువ ఉండేది. కొన్నిసార్లు గౌతమ్ కూడా విన్ అయ్యే అంటే దాటిపోయే సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఫైనల్ వీక్ కాబట్టి చాలా ఓవరాల్గా చూసుకున్నా కూడా సో ఖచ్చితంగా ఎక్కడ ఏ చిన్న పోల్లో చూసినా కూడా ఖచ్చితంగా నిఖిలే టాప్లో ఉంటున్నాడు. నిఖిల్కే దుమ్ములేసే ఓటింగ్ పడుతుంది అని అంటే ఖచ్చితంగా పడుతుందని చెప్పొచ్చు. అండ్ 35% తోటి మనోడు టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి గౌతమ్ కృష్ణ ఉన్నాడు. సో ఈ ఆర్డర్ ఖచ్చితంగా మిస్ అవ్వదు, ఎందుకంటే గౌతమ్ కృష్ణనే ఉంటాడు, నెక్స్ట్ ఎవరు ఉంటారు, వాళ్ళే ఉంటారు. సో గౌతమ్ కృష్ణకు కూడా ఖచ్చితంగా ఓటింగ్ అనేది భీకరంగానే పడుతుంది. బట్ నిఖిల్కితో పోల్చుకుంటే గౌతమ్కి చాలా తక్కువనే పడుతుంది. సో 30% ఓటింగ్ అనమాట. సో గౌతమ్కి 30% ఓటింగ్ పడుతుంది. 30% ఓటింగ్ అని అంటే మామూలు విషయం ఏం కాదు. సో ఈ 30% అండ్ 35% 5% డిఫరెన్స్ ఉంది. ఫ్యాన్స్ మధ్యన ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరుగుతుందేమో అంటే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేటి అన్నీ ఆల్మోస్ట్ అందరు ఇప్పుడు ఈ వీక్ అంతా హౌస్లోకి అంత సీరియల్ బ్యాచ్లు అందరు వస్తారు, ఒక్కొక్క గేమ్ ఆడతారు, రచ్చ లేపుతారు అనమాట. మామూలు కాదు, కొన్నిసార్లు ఇరిటేషన్ కూడా వస్తుంది, ఇది కూడా గుర్తుపెట్టుకొని చిరాకు కూడా దొబ్బిస్తారు. సీరియల్ కంటెస్టెంట్స్ అయితే చాలామంది వస్తారు హౌస్లోకి అయితే, క్లియర్ ఇది. సో పెద్ద ఫుటేజ్ వైజు ఇప్పటికి ఫుటేజ్ వచ్చి ఈ ఫుటేజ్ వల్ల వీళ్ళకి హెల్ప్ అవుతుంది అనే ఛాన్స్ ఏమీ లేదు. జస్ట్ ఓవరాల్గా ఏవిల్ ప్లే చేస్తారు. సో ఏవిల్ అయిపోయిన వెంటనే వీళ్ళది మామూలుగా మ్యాక్సిమము సీరియల్ ఆర్టిస్టులు వచ్చి గేములు కానీ టాస్క్లు కానీ ఏదో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అంతకు మించి పెద్ద ఇంపాక్ట్ ఓటింగ్లో ఇంపాక్ట్ చూపించే అంత ఏమి ఉండదు. ఒకవేళ ఏవిలలో ఏదన్నా మిరాకిల్స్ జరిగితే కానీ ఓటింగ్ అనేది చేంజ్ అవ్వదు. బట్ మ్యాక్సిమమ్ ఆఫ్ దగ్గరగా ఉండే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఓటింగ్లో అఫీషియల్ ఓటింగ్లో డిఫరెన్సెస్ చాలా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మిస్డ్ కాల్ డేటా అనేది కీలకంగా మారుతుంది కాబట్టి ఇది ఓన్లీ మనకు ఓటింగ్ పోల్స్ కాబట్టి. సో మామూలుగా మిస్డ్ కాల్ డేటా అనేది ఎవరికి రివీల్ చేయరు కాబట్టి అది బేస్ చేసుకొని చెప్పాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఏం తెలియదు. సో ఇప్పటి వరకు ఏది నెక్ టు నెక్ జరిగినా కూడా ఇప్పుడు కొంతవరకు బెటర్మెంట్లోనైతే ఖచ్చితంగా నిఖిల్ కనిపిస్తున్నాడు. అండ్ గౌతమ్ కూడా చాలా ఇప్పుడు నిన్న ఎపిసోడ్ చూసినాక చాలా కూల్ అనిపించారు.
ఇది కంటిన్యూషన్గా ఈ ఎండ్ వరకు అలాగే ఉంటే సూపర్ అనేది బాగుంటుంది. అంటే ఒక ఏమంటారు మంచి బాండింగ్ అట్మాస్ఫియర్ అండ్ మంచి కూల్ అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా యాక్సెప్టబుల్గా ఉంటుంది. సో మొత్తానికి వీళ్ళిద్దరు టాప్ 2లో ఉన్నారు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి అందరూ ఊహించినట్టుగానే షాకింగ్గా ఏమీ లేదు. బట్ నబిల్ ఉంటారు అనుకున్నాం కదా, కానీ ప్రేరణ ఉంది. ప్రేరణకు 14% ఓటింగ్ తోటి ఈమె 3rd పొజిషన్ లీడ్ చేస్తుంది. అంటే టాప్ 3 ఖచ్చితంగా ఉంటుందని అంటే ఈమె చూస్తే ఖచ్చితంగా లాస్ట్ వీక్ అంతా చూసుకున్నా కూడా ఈమె టాప్ 3లోనే ఉన్నది. అండ్ ఇప్పుడు చూసుకున్నా కూడా టాప్ 3లోనే ఉంది. అండ్ స్టేబుల్ ఓటింగ్ 14% ఓటింగ్ తోటి ఈమె చాలా స్టేబుల్గా ఉంది. అండ్ 14% ఓటింగ్ అనమాట. అరే ఈ ఓటింగ్ అంటే సో ఈమెకి ఈ ఓటింగ్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. అండ్ స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. 10 to 11, 12 మధ్యలో ఉన్న ఓటింగ్ 14% అంటే సో ఇంకా బెటర్మెంట్ ఓటింగ్ అనేది పడ్డది అని అనుకోవచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు కూడా అంటే ఓపెనింగ్ ఓటింగే కాబట్టి ఎవరి ఫ్యాన్స్ ఎవరికి షిఫ్ట్ చేయట్లేదు ఓటింగ్ అనేది. సో వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ ఓటింగ్ కూడా చాలా తక్కువగా పడడం చాలా కష్టం. ఒకవేళ వాళ్ళు ఏమైనా క్యాంపెయిన్ చేసినా కానీ వాళ్ళు ఏమైనా ఏదో పోస్ట్ చేయడం కానీ అలాంటివి చేసినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఏదైతే ఉంటారో వాళ్ళు వీళ్ళకి ఓట్లు వేయడానికి ఛాన్సెస్ ఉంది. సో మొత్తానికైతే 14%. అండ్ నిన్న విష్ణుప్రియ పోతూ మళ్ళీ గౌతమ్ గేమ్ అర్థం కాలేదు. వీళ్ళు ఎలా అయిపోయారు అంటే ఈ గ్రూప్ గేమ్ పోతాడరా కింద పడిపోతాడరా అనే లోపు వీళ్ళు లేపుతున్నారు అనమాట. అలాగే తీసుకొస్తున్నారు గౌతమ్ని. సో నిన్న విష్ణుప్రియ అసలు గేమే ఏంటో అర్థం కాలేదు నాకు, నువ్వు ఇంకా అర్థం కాలేదు అంటే ఇంకా గేమ్ అర్థం కాకుండా నువ్వు 14 వారాలు ఏమున్నావు అసలు. సో ఈ మనోడికి ఎలివేషన్ చేయడం తప్పితే ఏముంది మీరు చేసేది. అక్కడ అనుకున్నాడు, అక్కడ క్లియర్గా ఆమె అనుకునేది ఏంటి చెప్పేటప్పుడు కూడా నిఖిల్ రన్నర్ అనుకున్నాను, విన్నర్ అవుతాడు అనుకున్నా, రన్నర్ అవుతాడు అని చెప్పేసి ఒక మాట అయితే చెప్పింది. ఆమె రన్నర్ అవుతారని ఆమెకు మెంటల్గా ఫిక్స్ అయింది. బట్ అంత చేయాల్సిన అవసరం లాస్ట్ మూమెంట్లో ఆ వర్డ్స్ ఏదైతే ఉంటుందో అది చేయాల్సిన అవసరం లేదనిపించింది. సో విష్ణుప్రియ చేయడం వల్ల ఎక్కడో అక్కడ కొంతవరకు నిఖిల్ కన్నా ఒకటి అండ్ గౌతమ్ కన్నా ఒకటి ఏదో విధంగా పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనమాట. సో థర్డ్ పొజిషన్ వచ్చేసరికి ప్రేరణ ఉంది. 4th పొజిషన్ వచ్చేసరికి మాత్రం నబిల్ ఉన్నాడు. సో నబిల్ ఆల్మోస్ట్ ఎలిమినేషన్కి ఎంత భయపడ్డాడంటే ఆల్మోస్ట్ అందరూ భయపడతారు, విష్ణుప్రియ భయపడలేదు కానీ సో మోస్ట్లీ గౌతమ్ వెళ్ళిపోతాడు అండ్ వేరే అవినాష్ ఎలాగో ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి ప్రేరణ సేవ్ అయిపోయింది అనే దాంట్లో ప్రేరణ సేవ్ అయిపోయినప్పుడు మనోడికి క్లియర్ పిక్చర్ వచ్చింది అనుకోవచ్చు అండ్ నబిల్కి. సో నబిల్ ఇంతకు ముందులాగా గేమ్ ఆడి ఉంటే ఏ దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమైపోయిందనంటే మనోడికి ఒక తెలియని భయాన్ని క్రియేట్ అయిపోయింది. అర్థమైపోతుంది సిచ్యువేషన్, అరే మనకంత సినిమా లేదు, మనం అనుకున్న దానికంటే మనం చాలా తక్కువగా ఆడాము, ఇంతకుముందు ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు అనే విధంగా మనోడికి అర్థమైపోతుంది. ఆయన జడ్జ్ చేసినా చేయకపోయినా అక్కడ క్లియర్ అనేది ఇప్పుడు ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కానీ ఇలా కొన్ని అయితే ఖచ్చితంగా మనోడు ఇక్కడ మైనస్ ఏంటంటే నబిల్కి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ కాకుండా వాళ్ళ బ్రదరే ఎవరో ఒకరు వచ్చి ఉంటే ఖచ్చితంగా హింట్స్ అనేది 100% ఇచ్చి ఉంటే మనోడు వేరేలాగా ఉండేదేమో. ఇప్పుడు టైటిల్ రేస్ కోసం ముగ్గురు హోరాహోరీ కొట్టుకునేటట్టుగా ఉండేదేమో, ఎందుకంటే అప్పుడు మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉండే. వాళ్ళ మదర్ వచ్చి పెద్ద హింట్లు అయితే పెద్దగా ఇవ్వలేకపోయింది కాబట్టి సో మనోడికి వర్కౌట్ అవ్వలేదు. సో 12% ఓటింగ్ తోటి 4th పొజిషన్లో అయితే నబిల్ ఉన్నాడు. సో ఎక్స్ట్రీమ్ లెవెల్ ఓటింగ్ ఉండాల్సిన క్యాండిడేట్ అసలు ఏదో ఓటింగ్ పడుతుందా అనే స్టేజ్కి తీసుకొచ్చారు అనేది నాకు అనిపించింది. బట్ 12% అంటే సో 4th పొజిషన్ 3rd పొజిషన్లో నుంచి కూడా వెళ్ళిపోయాడా అంటే ఏం చెప్పలేను, ఎందుకంటే నాకే ఏదోలా అనిపిస్తుంది. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి లాస్ట్ బట్ ద లీస్ట్ అన్నట్టుగా టాప్ 5. సో 5th పొజిషన్ వచ్చేసరికి మాత్రం అవినాష్ ఉన్నాడు. సో అవినాష్ ఓటింగ్ అనేది 9% ఓటింగ్ తోటి మనోడికి అయితే ఆ ప్లేస్లో బాటంలో ఉన్నాడు. సో ఈ ఓటింగ్ కూడా చాలా బాగుంది. బట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకు ఆడియన్స్ నుంచి ఆల్మోస్ట్గా దగ్గర కనెక్టివిటీ అయితే లేకుండా పోయింది. నామినేషన్లకు రాకుండా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వచ్చింది అనేది అందరికీ అర్థమైంది. అవినాష్కి అర్థమైంది అండ్ రోహిణికి అర్థమైంది. సో అది క్లియర్, అంతమంది ఎందుకు చెప్పారు అనేది వీళ్ళకి వెళ్ళిపోయినప్పుడు అర్థమైపోయింది అనమాట. సో ఇప్పుడు అవినాష్ ఏం చేయలేని పరిస్థితి. సో అలాంటప్పుడు ఇంకేం చేసేది ఏముంటుంది. సో ఆ విధంగా
మొత్తానికి అవినాష్ అయితే బాటంలో ఉన్నాడు. సో 5th పొజిషన్ అనుకోండి. సో ఇది ఓటింగ్ ఆర్డర్. ఓపెనింగ్ ఓటింగే ఇలా ఉంది అని అంటే ఇంకా ట్రెండ్స్ బీభత్సంగా మారే ఛాన్సెస్ ఉంది. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓటేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే హాట్స్టార్ ఓటింగే కాదు, మిస్డ్ కాల్ డేటా అనేది వెరీ ఇంపాక్ట్ చూపిస్తుంది, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మిస్డ్ కాల్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. సో మిస్డ్ కాల్ ఇవ్వడం వల్ల కూడా మీకు నచ్చిన కంటెస్టెంట్ని పొజిషన్స్ మారొచ్చు, విన్నరే మారొచ్చు. సో అది కొంచెం గుర్తుపెట్టుకొని మీరైతే ఓటింగ్లో ముందుకెళ్ళండి. సో టాప్లో ఉంది మాత్రం నిఖిల్, 2nd గౌతమ్, 3rd ప్రేరణ, 4th నబిల్, 5th అవినాష్. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్ ఇది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్